హాయ్. జీవితంలో చాలా కష్టాలు వస్తూ ఉంటుందన్నమాట. మనం దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. ఛాలెంజ్ చేసుకొని బతుకుతూ ఉండాలన్నమాట. అలా కాకుండా కృంగిపోకూడదు అనమాట. ఇప్పుడు అన్నంలో ఒకవేళ రాళ్ళు వచ్చిందంటే ఏం చేయాలా? రాళ్ళు తీసేస్తామా, అన్నం ఎత్తుకుమ వేసేస్తామా? చెప్పండి. లేదు కదా. అంటే ఆ చిన్న రాయి ఏదైనా ఉంటే అది తీసాడ పారేస్తాం. ఒకవేళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకునిందంటే కాలే తీసేస్తారా? లేదు కదా, ముళ్ళు తీసేసి పారేస్తారనమాట. అలాగే మన జీవితంలో కూడా వచ్చే కష్టాలను తీసేవాళ్ళనమాట. తీసేసి అంతేగాని జీవితాన్నే తీసేయకూడదు అనమాట. అంటే కొంతమంది చాలామంది సూసైడ్ అది ఇది అనేస్తుంటారు కదా, అలా ఎప్పుడు కానీ చేయకూడదు అనమాట. మనకు జీవితంలో వచ్చే కష్టాన్ని తొలగించుకోవాలన్నమాట, జీవితానికి కాదనమాట. అలా మీకు ఒక ఇది చెప్తాను చూడండి. ఒక చెల్లి వచ్చి అక్క దగ్గరికి పోయి ఏడుస్తుంది అన్నమాట. అక్క, నేను చాలా ఎందుకక్క నాకే ఇంత కష్టం వస్తుంది, నా వల్ల కావడం లేదు, నేను భరించలేకపోతున్నాను అని చెల్లిపోయి అక్కతో పోయి చెప్తుంది అనమాట. ఏడుస్తా పోయి అక్కని పోయి పట్టుకుంటుంది. అప్పుడు అక్క కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి తాగి కూర్చోబెట్టి చెప్పేసి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఒక గిన్నెలో కోడిగుడ్డు, ఇంకో గిన్నెలో పొటాటో, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు ఉంటాయి కదా, అది వేసి వాటర్ వేసేసి 3 బర్నర్స్లో పెడుతుంది అనమాట. అప్పుడు చెల్లికి మనం ఇంత చెప్తున్నామో అక్క పోయి ఏం చేస్తుంది చూడు, పట్టించుకోవడం లేదు అనేసి కోమని కూర్చోంది అనమాట, నిరుత్సాహంగా చెల్లి. అప్పుడు అక్క అవి 3 గిన్నెలు తీసుకొచ్చి ఆ చెల్లి ముందర పెడుతుంది అనమాట. పెట్టి చూడమ్మా ఏంటక్క, నేను ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఇది అడుగుతున్నావు ఏమనేసి అని చెల్లి అడుగుతుంది అనమాట. చూడమ్మా, ఫస్ట్ అబ్జర్వ్ చేయమ్మా 3 గిన్నెలు అని అక్క చెప్తుంది అనమాట. చూస్తే ఏముందక్క, పొటాటో బాయిల్ చేసి పెట్టిండవు, ఇంకోటి ఎగ్స్ బాయిల్ చేసిండవు, ఇంకోటి కాఫీ గింజలను బాయిల్ చేసిండవు అని చెప్తే అప్పుడు అక్క అడుగుతుంది అనమాట, పొటాటో ఎలా ఉన్నిందమ్మా ముందుగా పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతుంది. గట్టిగా ఉంది. మరి ఇప్పుడు బాయిల్ అయినాక ఏమైంది? మెత్తబడింది అక్క అని చెప్పింది. ఎగ్స్ వచ్చి ఫస్ట్ ఎలా ఉంది? మెత్తగా అంటే ప్రెస్ చేసి ఏమవుతుంది, లిక్విడ్ కదా, అది ఏమైంది ఇప్పుడు బాయిల్ చేస్తే ఏమైంది? బాగా గట్టి పడింది అనమాట. కాఫీ గింజలు గట్టిగా ఉంటుంది, అది ఏమైంది మరిగినాక బాయిల్ అయినాక ఏమవుతుంది, మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఆ కాఫీ ఇది మార్గ అయిపోయింది అనమాట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెల్లి? చూసినావా, సేమ్ ప్రాసెస్, గ్యాస్ ఒకటే, మనం హీట్ చేయడం, బాయిల్ వాటర్, గిన్నె అన్నీ ఒకటే అనమాట. కానీ గట్టిగా ఉంది కదా ఆ పొటాటో, అది ఏమైంది? మెత్తబడింది. ఎగ్స్ ఏమో మెత్తగా ఉన్న ఇది ఏమైంది? గట్టి పడింది. గట్టిగా ఉన్న కాఫీ గింజలు ఏమైంది? లిక్విడ్గా అన్నిటిని మార్చేసింది అనమాట. అలాగే నువ్వు కూడా నీ యొక్క జీవితంలో ఏం కష్టమైతే ఫేస్ చేస్తున్నావో దానికి నువ్వు మెత్తబడాలా లేదా గట్టిపడాలా లేదా నీకు ఉన్నటువంటి సమస్యలతో పరిస్థితి అంతా కూడా మార్చాలా అనేది నువ్వు డిసైడ్ చేయాలా. అంతేగాని ఇలా కృంగిపోకూడదు అని అక్క చెల్లెలకు చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు చెప్పండి చూద్దాము. అంటే జీవితంలో కష్టాలు అనేది వస్తుంది అనమాట. మనమే దాన్ని ఎలా ఫేస్ చేయాలా అన్నది మనమే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట, ధైర్యం తెచ్చుకొని. అంతేగాని ఇలా కృషించిపోకూడదు అనమాట. ఎప్పుడైనా కానీ జరిగిపోయిన దాన్ని మర్చిపోవాలన్నమాట. ఇంకా జరగతా ఉందని ఆ జరిగే దీన్ని ఏమంటారు, ఆ మూమెంట్, ప్రతి మూమెంట్ని ఏం చేయాలా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇంకా జరగబోయేదానికి మనము ఎప్పుడు కానీ సిద్ధంగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంతేగాని ఎప్పుడు కానీ బ్యాడ్గా ఆలోచించకూడదు అనమాట. కష్టాలు తొలగిపోవాలే కానీ ఆ జీవితంలో అది ఒక ఇది, అంతేగాని ఆ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అనమాట. ఓకేనా?